ఏమాత్రం లేట్ చేయొద్దు. సిటీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహేంద్ర ఎస్కేప్ అయ్యాడని సిటీ మొత్తం రెడ్ అలర్ట్ డిక్లేర్ చేయండి. ఎస్ సార్. అన్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, బోర్డర్ చెక్ పాయింట్స్ ఏది వదలకుండా వెతకండి. ఆ మహేంద్ర కేరళ దాటి వెళ్ళడానికి వీల్లేదు. సెర్చ్. ఎస్ సార్. ఇంతకీ ఆ మహేంద్ర ఎస్కేప్ అయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? నీకోసమే వస్తున్నాను ప్రియా డార్లింగ్. ప్రియా వస్తున్నా. వస్తున్నా, వచ్చేస్తున్నా. రా కూర్చో. వేషం కూడా కట్టావు, ఇంకా ఏంట్రా అలా ఉన్నావు? మీరిచ్చే డబ్బులు కక్కుర్తిపడి వేషమైతే మార్చాను కానీ అమ్మవారి వేషం అవడం వల్ల చాలా భయంగా ఉంది. పోతరాజుల వేషం కట్టి ఇలాంటి పనులు చేయడం తప్పు కదయ్యా. నీకు అసలు బుద్ధి ఉందారా? అంత భయం ఉన్నవాడివైతే డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మనం ఏమైనా నిజమైన పోతురాజులమా చెప్పు? కాదు కానీ రే, కానీ లేదు ఏమీ లేదు. మనం నిజమైన పోతురాజులం అయి ఉండి ఇలా చేస్తేనే తప్పు. కానీ మనం ఒక ప్లాన్తో చేస్తున్నప్పుడు ఇది అసలు తప్పే కాదురా. మేడం చెప్పిన ప్లాను అలాగే అన్న చెప్పిన ప్లాను రెండు ఒకేసారి జరిగిపోవాలి. అందుకే ఇదంతా చేస్తుంది. డూప్లికేట్ పోతురాజులం మనం. మనకెందుకురా భయం చెప్పు? మేడం ప్లాన్ ప్రకారం ఇక్కడ పని పూర్తి కావాలి, అన్న ప్లాన్ ప్రకారం అక్కడ పని పూర్తి కావాలి. ఏం పర్వాలేదు. ఏమోనయ్యా, నాకైతే లోపల భయంగానే ఉంది. అరే ఛీ, ఇది అమ్మవారి విషయం కదా. భగవతి హే శితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ పంచని కైతవ పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఐ శతకండ వికండితురుండ వితుండిత శుండ గజాధిపతే విపు గజకండ విదా
విచారతులీన మహాశివదూతకృతం ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే నిత్యం దేవుడి సన్నిధిలోనే ఉండే ఆ మతిస్థిమితం సరిగ్గా లేని ఆవిడ బోనాల్లో ఏదో ప్రమాదం జరగబోతుంది అని చెప్తోంది. ఈ బోనాల్లో నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నేను మాత్రం నీ మీదే భారం వేసి బోనం ఎత్తుకోబోతున్నాను. ఏ ఆటంకం కలగకుండా నువ్వే చూడాలి తల్లి. ఏంటందరూ అలా చూస్తున్నారు? వాటిల్లో నైవేద్యం నింపి ఎవరి బోనం వాళ్ళు తయారు చేసుకోండి. మొక్కు నీదే కదా రాణమ్మా, నీతోనే మొదలు పెట్టాలని ఆగారందరూ. నువ్వే కానివ్వు. అలాగే. ప్రియా, నువ్వు నాకు కావాలి. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జెగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు.
పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అదని చిచ్చే పెట్టి పోతాదే తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే మరణం తప్పదిట ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చాబు మేళం వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా ప్రాణా గండాలు తట్టించి కాపాడమ్మా ఎంతకాలం ఇస్తావురా మంచోడనే ముసుగు అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లొసుడు ఏది ఏమైనా నా ఇంటికి కాబోయే కోడలు మాత్రం అందరికంటే చాలా అందంగా రెడీ అయింది. మా కావేరి. అయ్యో ఏమండి, మీకు అసలు బుద్ధుందా లేదా? మనకి కాబోయే కోడలు కావేరి కాదు, కార్తిక. ఆ అయితే ఇన్నాళ్ళు నేను ప్రేమిస్తుంది కార్తీకని అనుకుంటున్నారు వీళ్ళందరూ. గుడి దగ్గర తాళితో అందరికీ సమాధానం చెప్తాను. సారీ 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 మర్చిపోయాను. అయినా కార్తీక మా ఇంటి కోడలైతే తన చెల్లెలు కావేరి కూడా మన కోడల వరుసే కదా అవుతుంది. ఇద్దరు కోడళ్ళు అందంగా రెడీ అయ్యారు అంటున్నాను, అంతే. అందరి ముందు ముద్దు పెడతానని ఖచ్చితంగా చెప్పింది. నిజంగానే పెడుతుందా ఏంటి? డౌటే లేదు, ఖచ్చితంగా ముద్దు పెట్టేస్తాను. అసలు ఈ మతి లేనోడి కోసం నేను బోనం ఎత్తడమా? ఛ! అసలు ఈ పిల్ల రాక్షసుల వల్ల బోనం ఎత్తడం తప్పేలా లేదు. ఏదో ఒకటి చేసి బోనం ఎత్తకుండా తప్పించుకోవాలి. కానీ ఎలా 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 ఎలా? దేవుడా, ఏదైనా ఐడియా వస్తే బావుండు. ఎలా? ఐడియా బాగుంది. ఎస్. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? ఏమైంది మమ్మీ? అయ్యో
ఏమైంది? చెయ్యి డోర్ దగ్గర పెట్టున్నాను, గాలి కనుకుంటాను, సడన్ గా డోర్ క్లోజ్ అయ్యింది. నా చేతి వేళ్ళు అందులో నలిగిపోయాయి. అయ్యయ్యో. నొప్పి. అయ్యయ్యో. దెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుంది. బ్లడ్ కూడా వస్తోంది. పంకజం, వెళ్ళి పసుపు క్లాత్ తీసుకురా. ఇప్పుడే కాస్త ఓర్చుకో చిత్ర. చూసుకోవాలి కదా చిత్ర, చూడు ఎంత బ్లడ్ వస్తుందో. ఏం చిత్ర నువ్వు? అందరూ పూజ దగ్గర ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పంకజం, త్వరగా రా. వస్తున్నానమ్మా. నొప్పి. అమ్మా, ఇదిగోనమ్మా. కాస్త ఓర్చుకో. ఆగు చిత్ర, ఆగు, ఉండు. అరే అమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా చిత్రావతి. నీ చెయ్యి అలా ఉంటే నువ్వు బోనం ఎలా ఎత్తుకోగలవు మమ్మీ? అది నాకు అర్థం కావట్లేదు. మీరందరూ బోనం ఎత్తాలని మాట్లాడుకుంటుంటే తేజ కోసం బోనం ఎత్తాలనుకున్నాను. అంతలో ఇలా అయ్యింది. అయినా పర్వాలేదు, ఇదిగో ఈ చేత్తోనే నేను బోనం ఎత్తుకుంటాను. అమ్మవారు సాక్షిగా ఇంటి దగ్గర బోనం ఎత్తుకొని తల మీద పెట్టుకున్న తర్వాత మళ్ళీ బోనాన్ని అమ్మవారి గుడి దగ్గరే దించాలి. మధ్యలో ఎక్కడా దించడం కానీ పడేయడం కానీ చేయకూడదు. ఈ పరిస్థితుల్లో నువ్వు బోనం ఎత్తుకుంటే నీ చెయ్యి పెయిన్ వచ్చి మధ్యలో నీకేదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఒకసారి ఆలోచించుకో మమ్మీ. అయ్యో, నా తేజ కోసం నేను బోనం ఎత్తుకోవాలనుకున్నాను కదా, ఇప్పుడు ఎలా? ఈ చేత్తో. నువ్వు ఎత్తుకోకపోతే ఏంట్లే చిత్ర? మన ఇద్దరు కూతుళ్ళు, మన ఇంటి కోడలు రాణమ్మ అందరూ బోనం ఎత్తుకుంటారు కదా, నీకేం పర్వాలేదులే. అంతేనంటావా తేజ? అంతే, నువ్వేం భయపడద్దు. అయితే చిత్రావతి గారు ఎత్తుకోవాల్సిన బోనాన్ని నేనెత్తుకుంటాను. చాలా మంచిదండి. ఇంక చేసేదేముంది, నేను ఇలాగే మీతో పాటు వస్తాను. సరే సరేనా తేజ? సరే పదండి, మనందరం వెళ్దాం. సరే పద. అమ్మయ్యా, చేతి వేళ్లకి దెబ్బ తగిలితే తగిలింది కానీ వీడికి బోనం ఎత్తేది తప్పించుకున్నాను. చిత్ర, ఇదిగో వస్తున్నాను తేజ, వస్తున్నాను. ఈ ఆషాఢ మాసంలో మనం ఇలా బోనాలు చేయడం మహాభాగ్యం. ఈ ఆషాఢ మాసంలో ఇంటిల్లిపాదికి ఆ భాగ్యం కలుగుతుంది. అమ్మా, అందరూ బోనాలు చేస్తారు, కానీ ఈ బోనాల గురించి ఎవ్వరినడిగినా సగం సగం చెప్తారు. నువ్వైనా ఈ బోనాల గురించి పూర్తిగా చెప్పమ్మా. అవునత్తయ్య, అసలు ఈ బోనాల పండుగ ఎలా మొదలైంది? ఎందుకు దీన్ని జరుపుకుంటారు? అంతా చెప్తాను. మన తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకి ప్రతీకగా నిలిచే అతపెద్ద పండుగ ఈ బోనాల పండుగ. పద్దెనిమిది 1813 ప్రాంతంలో అప్పుడొక భయంకరమైన ప్లేగు వ్యాధి మహమ్మారి నగరమంతా వ్యాపించి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా చనిపోతుంటే ఆ వ్యాధిని ఎలా అదుపు చేయాలో, ప్రజల ప్రాణాల్ని ఎలా కాపాడాలో అప్పటి ప్రభుత్వాలకు కూడా అర్థం కాలేదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో మిలిటరీలో పనిచేసే మన తెలుగువాళ్లు కొందరు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరానికి వెళ్లారు. అక్కడ వెలసిన సత్యస్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించుకుని, తల్లీ, మా నగరాలను ఆ భయంకరమైన మహమ్మారి బారి నుంచి కాపాడి రక్షించమని, నువ్వు గనక శాంతించి నగరాన్ని కాపాడితే ప్రతి ఏటా నీకు భక్తి శ్రద్ధలతో నీకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. నా పిల్లలు నాకు కావాలి తల్లి. వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ తల్లి దగ్గరికి చేర్చు తల్లి. రాణమ్మా, నీ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా, ఈ ముగ్గురే నీ పిల్లలు. మీరేం మాట్లాడుతున్నారండి? కృష్ణ, కార్తీక, కావేరి ఎవరో కాదు, నీ పిల్లలే, నువ్వు కన్న పిల్లలే.